హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జాబ్ గురించి. మనం దీంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, మనం అప్లికేషన్ ఏ విధంగా పెట్టాలి, ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, అప్లికేషన్ ఫీజు ఎంత, ఏజ్ అనేది ఎంత ఉండాలి, ఈ అప్లికేషన్ పెట్టాలంటే క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉండాలి. మనం టాపిక్లోకి వెళ్ళి ఇలా చూసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మన ఛానల్లో అప్డేట్ చేసే లేటెస్ట్ నోటిఫికేషన్లు అనేవి మీకు అందడం జరుగుతుంది. లైక్ చేసినట్లయితే ఇవి మరి కొంతమందికి ఇన్ఫర్మేషన్ అనేది చేరడం జరుగుతుంది. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి స్టార్టింగ్ డేట్ మనం అప్లికేషన్ పెట్టాలంటే 25/2/2025 నుంచి లాస్ట్ డేట్ వచ్చి 25 మార్చి 2025 వరకు ఉందన్నమాట. ఈ అప్లికేషన్ అప్లికేషన్ ఫీజు వచ్చి నాట్ మెయింటైన్, అంటే అప్లికేషన్ ఫీజు ఎంత అనేది మెయింటైన్ చేయాలి. అప్లికేషన్ ఫీజు మన ఈ నోటిఫికేషన్ ప్రకారం ఎంత అనేది మెన్షన్ చేయలేదు అన్నమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం ఏజ్ 15 సంవత్సరాలు ఉండొచ్చు, మ్యాక్సిమం ఏజ్ 24 ఇయర్స్, అంటే 15 సంవత్సరాల నుంచి 24 ఇయర్స్ మధ్యలో మనకి ఉండాలన్నమాట. యాజ్ పర్ రూల్స్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ చేసి ఉండాలి. మనకి మొత్తం అప్రెంటిస్గా మనకి 835 పోస్టులు ఉన్నాయి అన్నమాట. దీంట్లో మనం వీటిని క్లియర్గా మనకి ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎంత ఉన్నాయి, ఏజ్ ఎంత ఉండాలనేది క్లియర్గా తెలియాలంటే ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే ఇలాగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయితే దీంట్లో ప్రతి ఒక్కటి కూడా ఉన్నది. ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎన్ని పోస్టులు, మనకి ఏ ఏ జాబ్ ఇస్తారు అనేది క్లియర్గా ఉంది. ఎలక్ట్రీషియన్కి 182 పోస్టులు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా ఉన్నాయి. తర్వాత ఫిట్టర్కి 208 పోస్టులు, ప్లంబర్కి 25 పోస్టులు, పెయింటర్కి 45 పోస్టులు, ఇలాగా క్లియర్గా ఉందన్నమాట. మీరు దానికి ఉన్న క్వాలిఫికేషన్ బట్టి మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ 10th క్లాసు ఎగ్జామినేషన్ పాస్ అయ్యి ఉండొచ్చు, దాని తర్వాత కూడా ఇంటర్ కూడా ఉండొచ్చు అనమాట. ఐటీఐ రిలివెంట్ ట్రేడ్స్లలో ఆర్గనైజ్డ్లో ఐటీఐ చేసి ఉండాలి. పాస్డ్ మస్ట్ హ్యావ్గా ఐటీఐ చేసి అనేది. ఏజ్ లిమిట్ వచ్చేసి 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్యలో ఉండొచ్చు అని చెప్తున్నారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 5 సంవత్సరాలు ఉంటుంది, ఇంకా ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు, అంటే 29 సంవత్సరాల వరకు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 3 సంవత్సరాల వరకు ఇంకా ఎక్స్ట్రా, అంటే 24 నుంచి 27 సంవత్సరాల వరకు మధ్యలో ఉన్న వాళ్ళకు దీనికి అర్హులు అనమాట. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే 10 సంవత్సరాల వరకు, అంటే 34 సంవత్సరాల వరకు పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం మధ్యలో వాళ్ళు జన్మించినట్టయితే వాళ్ళు క్లియర్గా ఇచ్చారు, ఆ సంవత్సరం మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే పెట్టుకోవచ్చు. జనరల్ అయితే 2001 నుంచి 2010 వరకు. ఎస్సీ క్యాండిడేట్స్ అయితే 1996 నుంచి 2010 మధ్యలో పుట్టిన వాళ్ళు మాత్రమే ఈ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 1996 నుంచి 2010 మాత్రమే, ఈ మధ్యలో ఈ డేట్ల మధ్యలో పుట్టిన వాళ్ళు మాత్రమే అప్లికేషన్ పెట్టాలి. ఓబీసీ క్యాండిడేట్స్ 1998 నుంచి 2010 మధ్యలో జన్మించిన వారు దీనికి అప్లికేషన్ పెట్టి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ మాత్రం 1991 నుంచి 2010 మధ్యలో వీళ్ళు జన్మించి ఉండాలి. ఈ విధంగా మనకి ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారన్నమాట. అప్రెంటిస్ ట్రైనింగ్ పీరియడ్ అనేది 1 ఇయర్కి. ఈ ఎగ్జామ్లో మనకి క్వాలిఫికేషన్ అయినట్టయితే మనకి వెయిటేజ్ అనేది ఎస్టాబ్లిష్డ్, మనకి 50% వెయిటేజ్ ఉంటుంది. ఐటీఐ ఎగ్జామ్లో మనకి ఎలా మార్కుల లిస్టుని బట్టి 50% వెయిటేజ్ అనేది ఉంటుంది. 10th ఐటీఐ మార్కుల లిస్టు, దీంట్లో క్వాలిఫికేషన్. మనకి శాలరీ అనేది ఎక్కడక్కడ మెన్షన్ చేయలేదు. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ త్రూ ది వెబ్సైట్, ఈ వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలి. www.apprenticeshipindia.gov, దీని ద్వారా మాత్రమే మనం అప్లికేషన్ అనేది ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలి. మనకి హెల్పింగ్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు ఇక్కడ 9752876639. డ్యూరింగ్ ఆఫీస్ టైంలో మాత్రం 10 గంటల నుంచి, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపల మాత్రమే ఈ నెంబర్ కాంటాక్ట్ అయ్యి వర్కింగ్ డేస్లో ఫోన్ చేసి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జాబ్స్ మనకు చెప్పడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్. ఇటువంటి ఇన్ఫర్మేషన్ డైలీ మీకు అప్డేట్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.